అరే సీను, నీకు ఆపద ఉన్నది కరెక్టే కానీ నువ్వు పైసల కోసం మా తమ్ముని దగ్గరకు పోతివి. ఇప్పుడు వాడు ఇయ్యలేదేమన్నా నేను ఇచ్చిన అనుకో, మా ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది. ఏం చేయాలా? నేను ఆపదలున్నా, జరా పుణ్యం కట్టుకో, నీ దండం పెడతా అంత మాట అనేకి. ఈ బాపు పుణ్యం ఉంటుంది. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం, అందమే ఆనందం. పడమటి సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. పడమటి సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. మాసాలతీగా ఏందో ఇలా పడిసిపోవడానికి బాగా పాటలు వస్తాయండి. ఈ మనుషులు ఎందుకు బతుకుతాండ్రో ఏమో, భూమికి భారం అనవసరంగా. అబ్బో, ఎడ్డోడు మొగడాన్ని ఏడిపిరాదు, గుడ్డోడు మొగడాన్ని గుండిపిరాదు అన్నట్టు నా ఇంట్లో నా మొగుడు నేను ఏమన్నా మాట్లాడుకుంటాం, ఏమన్నా చేసుకుంటాం. నీకెందుకు? అయినా నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? నువ్వు వచ్చిన ముచ్చటే చెప్పు ఫస్ట్. ఇగో వదిన, ఏదైనా వాడు నేను చూసుకుంటాం. మీరు నడిమి ఇట్లా రావద్దు. మా ఇళ్ళలో ఆడవాళ్ళతో మాట్లాడము, ఆడవాళ్ళతో పంచాయతీలు పెట్టుకోము ఇట్లా. నేను కూడా అదే చెప్తున్నా. ఏదన్నా ఉంటే మా ఇల్లు మా ఇష్టం, నా మొగుడు నేను ఏమన్నా మాట్లాడుకుంటాం. అయినా మరిదిగా నువ్వుకుంటున్నావు కానీ నా ముంగట్నే నా మొగుడిని చేలెత్తి చూపిస్తున్నావు. అరే తురే అంటున్నావు. ఏనాడన్నా పెట్టి పోసినోళ్ళ సంపాదించి పెట్టినోళ్ళ అందరూ వచ్చి నా మొగుడిని అనేటోళ్ళే. అరే నువ్వేం మనిషి ఉన్నావురా? నీకు పెళ్లి కాకముందు నీ బట్టలన్నీ వినింది, నీకు టైంకు అన్నం పెట్టింది. వైనో మాట అంటే పడితే ఏమవుతారు నీకు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేనేమన్నా అన్నానా ఇప్పుడు వదిలేను? నడమల వదిలిన ఎందుకు చూస్తాను? ఆమె తిట్టినా కొట్టినా చిన్నప్పటి నుంచి వదిలినంటే అమ్మలెక్కడే చూసుకున్నాను. నువ్వు ఇప్పుడు కొత్త నేర్పుతాను ఇవన్నీ. అయినా నేను నీతో మాట్లాడదామని వచ్చిండ్రా? నీ నాటకాలు ఏంటి, నీ కథలు ఏంటో బయట పెడదామని వచ్చిన. వదినతో లొల్లి పెట్టుకుందామని రాలే. నువ్వు రాయే. అరే ఎంగిలికి ఎగ్గు లేదు, తాగుతాను సిగ్గులేదు అన్నట్టు తాగొచ్చినారు నువ్వు. నా ఇంటికి వచ్చి లొల్లి పెడతాను. ఎందుకు కొడతాను? అసలు విషయం ఏందో చెప్పరా నువ్వు? అది చెప్పకుండా అనవసరం వైరంతో లొల్లి పెట్టుకుంటావు. నువ్వు ఏడ చెప్పడిస్తావు? నడమల వదిలినేకేసి సోద్యం చూస్తా ఉన్నావు. నీ కథలన్నీ ఇప్పుడు చెప్పన్నా ఇడా? నా మానాన నేనేదో బతుకుతానా, రెండుకో మూడుకో ఇచ్చుకుంటానా, మిత్తులకో సత్తులకో బతుకుతానా. నడమల వచ్చి నేను ఎవడు పుల్ల పెట్టమన్నారా? అబ్బో, అత్తసం మల్లుడు దానం అన్నట్టు మీ అన్న కష్టాల జీతం మిత్తులకి ఇచ్చుకున్నావుగా, పెద్ద గొప్పేనా? నువ్వు కష్టపడ్డదేమన్నా మిత్తులకి ఇచ్చుకొని బతుకు, అప్పుడు అంట నా మరిది గొప్ప అని. అది అంతెవరిది? మీ అన్న కష్టాల జీతమే కదా. నేను కూడా గా మిత్తుల గురించే మాట్లాడతానా. మేషే గారిది వచ్చి కూషే గారిది జడిదొప్పినట్టు నేను మిత్తుల బేరం రెండుకో మూడుకో చేసుకుంటానా. ఓడొచ్చిండు, మన సీన్గాడు వచ్చిండు. సరే వానికి ఏదో ఆపద ఉంది కదా అని చెప్పి 5 రూపాయలు మిత్తి చెప్పుకున్నా. ఈయన సమయం పోయిందట. నడమలు వచ్చి 2 రూపాయలకే ఇస్తా రా తమ్మి అని చెప్పి తీసుకుపోయి పైసలు ఇచ్చిండు. మరి ఆయన వస్తే మీకు ఎన్నెళ్ళేంది, మీకెందుకు కదా మిత్రులొల్లి? ఏ అంతరం అన్నా కానీ ఆడు చేసుకుని బతికేదేందో అదే పని చేసుకొని బతకాలే. నడమల నా పనుల దూరుడు ఎందుకు? ఇగో వదిన, నేను మళ్ళా చెప్తాను, నువ్వు మాట్లాడక అనవసరంగా, నువ్వు మర్యాద పోగొట్టుకోకు. వదిన అంటే వదిన లేకుండా గౌరవం కాపాడుకో. ఏదైనా ఉంటే వాడు నేను చూసుకుంటాం. అరే తప్పుడు చేయవేంద్ర ఆడిగుట్లోడా? వదిన మాట్లాడుతా అంటే ముఖం కిందికి నీకు చూస్తాను. అరే ఏం మాట్లాడుతున్నారా? నేను వానికి పైసలు ఇచ్చినానరా? నేను వానింటికి పోయినా, ఆ సీనిగాడు నా ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకొని బతిలాడితే, నాకు ఆపదింది బాపుని బతిలాడితే వానికి పైసలు ఇచ్చిండ్రా. నువ్వు ఇస్తావు నాకేం తెలుసురా? నువ్వు 5 పైసలు మిత్తానమాట. అయినా నేను మిత్తి గురించి కాదు, 2 పైసలు 3 పైసలు 5 పైసలు మిత్తిని ఏం మాట్లాడుకోలేరా? కాగితం కూడా కనీసం నేను రాసుకోలేదు. వానికి ఆపద ఉందని బతిలాడితేనే పైసలు ఇచ్చిన. నేనన్నా వ్యాపారం చేస్తున్నారా? వడ్డీలకు ఇస్తున్నా నేనన్నా? నా పనే నాకు బొచ్చడు ఉంది, నాకు వ్యవసాయం నడుతుంది. నీ కడుపు కొట్ట నేనేమనిరా?
నువ్వు ఈ ఇంటోని కాదా, ఈ ఇంట్లో ఇవ్వలేదా, నువ్వు నా తమ్ముని కాదా, నువ్వు నా రక్త సంబంధం కాదా, నిన్నేందు నేను చెడగొడతారా? ఏం మాట్లాడతాను? కొంచెమన్నా చిన్న పెద్ద ఏం తేడా లేదా? మా అన్న మరి తప్పు చేయడం నువ్వు ఆలోచించావు కొంచెమన్నా? అరే ఇగో ఇప్పుడు నువ్వు కొత్తగా వరుసలు కలపకు తమ్మి బిమ్మి అని, ఆల్రెడీ అయిన పెట్టదాలు మొత్తం తీసుకుపోయి పెద్ద మనుషుల దగ్గర పెట్టినావు పంచాయతీలన్నీ. అవి దగ్గర వరకే మనం బతుకుతామో సత్తామో కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు కొత్తగా తమ్మి అని మర్యాదలు కలపాల్సిన పని లేదు. నేను ఒక్కటే చెప్తానా నీకు, జావ పంచాయతీలు అట్లే ఉన్నాయి, అవి దగ్గర నాటికి ఉంటామో సత్తామో కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు కొత్తగా తమ్ముడు అని చెప్పి ఏం దీర్ఘాలు తీయని అవసరం లేదు, అర్థమవుతుందా? ఒక్కటి మాత్రం చెప్తానా, నా బతికేదో నేను బతుకుతానా. నేను మిత్తిలకే ఇచ్చుకుంటాను, 2 రూపాయలకే ఇచ్చుకుంటాను, 5 రూపాయలకే ఇచ్చుకుంటాను, నీకు అనవసరం. నువ్వు ఇంకొకసారి నా మిత్తిలలో ఏలు పెట్టినట్టు కాళ్ళు పెట్టినట్టు తెలిసిందనుకో, అన్నవని కూడా చెప్తానా నేను, మర్యాదగా ఉండదు. మళ్ళా చెప్తానా, నీ బతికేదో నువ్వు బతుకు, నా బతికేదో నేను బతుకుతా. నా మిత్తిలలో ఇంకోసారి ఏలు పెడితే మాత్రం ఏయ్ తాట తీస్తా. మళ్ళా ఏమనుకుంటాను? చూసినవా అవి బలుపు మాటలు? ఇట్లా 5 రూపాయలకు మిత్తెలకి ఇతను బగ్గా బలిసిండు. మరి అది కూడా లేదు వీనికి. వాడిని ఎవడో ఒక రోజు గట్టిగా దొక్కుతాడు వాడిని. ఏదో నా తమ్ముడనే ఉద్దేశంతో వాడు నూకుంటాడు, ఎవడో ఖచ్చితంగా తంతాడు. ఎవడో మాట పక్కన పెడితే నిన్ను ఇట్లా అన్నాడనంటే ముందు నీ కొడుకే దొక్కుతాడు వీడిని. దొక్కుతాడు. ఆగు, అయిందేదో అయిపోయింది. ఈ ముచ్చట సిన్నోని చెప్పక మళ్ళా చెప్తే అంతా గొడవ అవుతుంది మళ్ళా, సరేనా? గీ మంచితనంతో అడ్డమైన వాళ్ళు వచ్చి నిన్ను తిట్టిపోతురు. సరే తి, నువ్వు చెప్పకన్నాక నేను ఎందుకు చెప్తా? సరే తి. నీ అవ్వ నా బతుకు పాడుగాను, నా బతుకు ఏం బతుకో ఏమో నాకు అర్థమైతలేదు. నేనేంది ఈ బర్లకు కావాలండు ఏంది, నా కథ ఏంది? అవ్వా ఆ రైస్ మిల్ కాడికి పోతేనే బాపు అని అంటేనేమో నీకు ఇంట్లో బువ్వ పెట్టపో అని అంటాడు. ఈ బర్ల కాన్నే ఉండి చావాల నువ్వు అని అంటాడు. ఈ బర్రెలు అసలు ఈ అవ్వా చెట్ల కింద మంచిగా రాజా బతుకున్నదే మీది. వేసిన కొద్ది మెత్తాన్లు మీకేం పని పాట లేదానే? ఊకేసుకుంటూనే చేరుర్రి. తీసి చేతులు కర్రెగున్న చేతులు ఎర్రబడ్డాయి. ఏమన్నా బాధేమని చెప్పుకోవాలి. అందుకనే మాయ నీకన్నా బర్రెనే నయం రా అని అంటాడు. అయినా కానీ మీరు ఏం పని చేస్తానే? ఒక పాలు ఇస్తాను గంతే. నేనే తీయవాడితిని. నీ కలర్ నా కలర్ సేమేనా? మళ్ళా నువ్వు ఒక పాలు ఇస్తాను, మరి 4 రోజులు పాలు ఇవ్వకుంటే ఏమవుతుంది? ఓ కొడుకా, ఇదేంది మా బర్లకి వెళ్ళొస్తుంది? రాని నేనే ఆపుతా. ఆగో, ఈ నల్లనాగులు ఇన్నే ఉన్నాడు కదా. అయ్యో పాపం, వాళ్ళ అయ్య బర్ల కాడ కాలు పెట్టినట్టున్నాడు. పోయి చూద్దాం ఒకసారి. ఏంద్రా నల్లనాగులు, బర్రెలని చూస్తా అంటే ఏర్పడుతూనే లేవు. తెలుసా, సేమ్ ఉన్నారు, ఏం తేడా లేదు. అవునే, నేనేం పని చేస్తే నీకెందుకు కానీ, నేను ఇడ అద్దు నేను ఇడికి రాను అంటే మా ఇంటి లేడు. నేనేం చేయాలి చెప్పు? మాయ మాటినకపోతేనేమో ఇంట్లో బువ్వ పెడితే లేరు. నేను ఇడికి రాను అంటేనేమో నువ్వేం పని చేస్తానవరా పాడుకో అని మా అమ్మ అంటది. నేను ఈడపోయి చావాలి. ఇక ఈడికి వచ్చి కావాలంటానా? ఈ పొద్దున్న దాకా ఎత్తా అంటే తీస్తాను. ఇక తీసి చేతులు అన్నీ ఎర్రబడ్డాయి. కాస్త గడ పిండేసి నేను తంత దీపో కాస్త సాయం చేయరా. అదే ఏంది వంగలేక మంగళవారం అన్నాడట నీ అసటోడు వెనకట. నేను ఎందుకు పెండ ఇస్తారా? నాకేమైనా పాలు పోతున్నావు నువ్వు రోజు? లేకపోతే దానికి ఖర్చు పైసలు నాకు ఇస్తున్నావా? ఆగో, పెండేసింది, పోయి దీపో చూస్తా. ఎప్పుడు చూడలే, ఒకసారి తీయరా చూస్తా. ఓ పిలుస్తుంది, అత్తండి ఆగు. నీకు నన్ను చూస్తే బాగా గమ్మదనిపిస్తుంది. నీకు ఇరుగా తాగి ఇయ్యరమైన దాన్నే మొగోడు దొరకాలి. అట్లనైతేనే గమ్మత్ అనిపిస్తుంది నీకు.
తన్నిందే కాక రోజు బర్లకాడ కావాలని పెండెత్తిపియాలి, రోజు ఇంత పెండెత్తిపియాలి. అయినా కానీ నేను చేస్తా అంటే నీకేం ఏర్పడుతుంది? తింటానో తిరుగుతానో నీకేం పనా పాట? గిటెట్ పోయేస్తానో మరి? ఎట్లేదు, పొద్దున మా బాపు కాలి కడుపుతూనే వేయండు. పాప ఆకలైతుంది కావచ్చు అని సర్ది కుడిచ్చొచ్చిన. దాంట్లోకి గడ్డ పెరుగు, మామిడికాయ పచ్చడి రెండిచ్చొచ్చినారా. మా బాబుకి అవి రెండంటే మస్తు ఇష్టం తెలుసా. మంచిగా తింటాడు, కడుపు నిండా తింటాడు. ఏం చేస్తామే, మన బతుకులే గంత. ఇంకా సర్ది కూడా తిని బతుకుడే. రైతు బతుకు అంటేనే గంతనే. మీ అయ్య గదే పని చేస్తాడు, మా అయ్య గదే పని చేస్తాడు. మా అయ్య ఇంకా గొడ్డు కట్టని చెప్తాండే. పొద్దుగాలనంగా వేయండి తెల్లారంగా, ఇంకానైతే జాడలేదు పత్తలేదు. సర్ది కూడా అంటే మన ఊరోళ్ళకు బంగారమేనాయే. పొద్దుగా లేచి అది తినంది పనికే పోలు. సరే కానీ బాగా ఎండ అవుతుంది, మరి ఇంటికి పో. సరేరా. ఆగాగు మళ్ళీ ఏమైంది? ఇక నాకు కూడా ఆకలి అవుతుంది. ఇక నేను కూడా మీ ఇంటికి వస్తా. బాగా ఆకలి అవుతుంది. ఇంటికి వస్తావా? మీ ఇంటికాడ దింపుతా. సరే. మన అగడబడ్డ పోషమ్మ మొగన్ని మింగినట్టు ఎత్తరేడు గంతగానం ఏం పని ఉందో నాతోటి. ఏందో ఏమో ఇంకి ఎంతసేపు వస్తావురా? పంది నడుచుకుంటా పెళ్లికి వస్తాను వరేమన్నా దా. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వస్తాను? ఏం పుట్టిందిరా నీకు? చిన్నప్పుడే నా మానం పోయింది కానీ బండకు బండున్నావు రవ్వుతోలే. ఏంది సంగతి? ఫోన్ చేసి తొందర రారా చెప్పండి రారా అని ఓడతాండు. ఏం పనిరా నాతోటి నీకు? అట్లా కాదురా, పిలిచిన పాపానికి నువ్వు మానం గినమని మాట్లాడతావేంద్రా? మన ఊళ్ళో మారు పెళ్లి జరుగుతుందట, పోయి బుక్కలు తినేద్దాం. ఏందిరో మన ఊళ్ళో నాకు తెలియకుండా పెళ్లి సూపులు అవుతున్నాయి, లగ్గం అవుతుంది, మళ్ళీ మారువేలు కూడా ఎత్తురులే. మరి నాకు చెప్పపోతేవేమరా ఇప్పుడు అంటున్నావు? మరి నేనైతే చూడలే. కాలు ఎడ పెట్టుకున్నావు, నీ మనసు ఎడ పెట్టుకున్నావు? తెలుసుకొని మాట్లాడేదాన్ని ఉంటే. నీకోసం చికెన్ అనే కాదురా, 4 నల్లి బొక్కలు 2 కార్జం ముక్కలు, ఇంకా మందు కూడా కంపల్సరీ ఉంటుంది. పోయి తాగుడే లేటు లేటు. బొక్క బుర్రలు అయితే వేయవు కదా, మళ్ళీ ఓకాడికైనా ఓకాడికి దొరికిపోవు కదా. అబ్బా తల్లి మొక్కలు మందు బీరా అంతరా? ఇష్టం నంత తినచ్చు, ఇష్టం నంత తాగచ్చు. దావతే దావత్ జోరుగా పారా. మరి ఎందుకు లేటుగా మనం గినమని మాట్లాడినాం అనుకో బుద్ధితో చచ్చిపోతావు. సరే పారా. నేను అర్ధ గంట అవుతుంది. మరి వెళ్ళైతే మటన్ తినచ్చు, చికెన్ తినచ్చు, అన్ని తినచ్చు. పామరే మరి నేను చెప్తానే ఉన్నాను నీకు. తొందర వారా, ఆడ నల్లి బొక్కలు ఏమైనా దొబ్బకపోతే ఇచ్చేపోతుంది. మీరా ఏమో గులుగుతున్నావురా? ఏం లేదురా, నేను చూసుకుంటా పా. మరి పా చెప్పనా? నిమ్మలంగారా, ఎందుకు ఏదో కొట్టు చూస్తాను. మొన్నటిదాకా ఎండలా తిరగ మాట తిరుగుతుంది, ఆగిరితలే ఎత్తాను మొన్న నుంచి ఏడిచినావు. మరి పోపోయినావురా దాగులకు? పోతామాగా ఇక్కడ ఇప్పుడు నల్లి బొక్కల కోసం పోతానా, మరి తినిపోదాం. ఏ గది తర్వాత కానీ ఆగిరితలు వేసినాను మొన్న నుంచి అంటున్నావు. నడవై నుంచి ఊకలేస్తే ఎట్లా గట్ట మంట మండి పాడుగా పైసలు ఏడు. అరే రారా, ఎందుకు కుర్రుతాను వస్తాగా అప్పటి నుంచి? అరే రోడ్డు పుంట అని చెప్పి మల్లేసి కానీ ఇంట్లోకి వెళ్ళి పట్టుకుతున్నావు ఏందిరా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? పోదాం దారా, ఆడున్నదిరా నల్లి బొక్కలు. నీకు చెప్పేది ఏందిరా? నేను ఏవిరా తిన్నవానే పోసి నువ్వు తినిపిస్తావని చూస్తాను. ఇప్పటి నుంచి వేడి చేస్తాను. మొత్తం నల్లగా ఎండకు ఎండ బాగా కొడుతుందబ్బా. అరే ఓ పాడుకో, నీ కళ్ళల్లో కంప కొట్టారా, అలగొట్టారు, అప్పలు కొట్ట, నీ ముఖం మొద్దులలో పెట్ట. ఏం పుట్టిందిరా రవ్వుతున్నట్టున్నావు? సిగ్గుమానం ఇచ్చతల్లి చెత్తకు లేదా? అప్పగెడిచినోడా? ఎగిడిచిన గుర్రమూల తిరుగుతున్నావు, మన ఏమలాడకడ కొల్లాగా నిడిచిపెట్టినట్టు. ఏం చెప్పినావు? ఎటు వాటికి వచ్చినావు? మళ్ళీ మాటమైన వాళ్ళతో పొడవైన వాళ్ళతో మాటలు పడిపిస్తావు నన్ను? ఏవిరా నీ పూలు బొక్కలు 4 గంటివి? కార్యాలు ఏవిరా 2, 3 అని మాట్లాడుతుంది. చెరోడు కార్యం తీసిస్తారా? నీదో కార్యమి, దానిదో కార్యమి, మంచిగా కలుసుకొని తింటిగా. ఎందుకు కొరుతానవరా కుక్కరినట్టు? ఆగరాదు, దీన్ని కలిసేదానికి వచ్చిన నేను. 4 బొక్కలు లేవు, 4 కార్యాలు లేవు.
పోయి కాడ కావాలండి పో నేను అత్తారో చూడుపో. అవురా ఓ లంగబాడుకో, ఏం మాట్లాడుతున్నారా? నీ కళ్ళల్లో కప్పుచ్చా అంటే నీ కావాలి ఉండడానికి వచ్చినారా నీ దగ్గర? కావాలి ఉంటారా గేట్ కాడ కావాలన్నట్టు? అబ్బా అట్లా అనకు సీను. అబ్బా చూడు వాడు ఎట్లా అంటాండు. ఎట్లంటాననే కనబడతలేదా లేకుంటే చెవులి నత్తలేవా? ఏమంటానా? ఏమో అంటాండు, ఏమో అంటాండు. చూడు వాడు ఎట్లా మాట్లాడుతాడు. వాడిని ఎందుకు తీసుకొచ్చినావు? వాడిని తీసుకొస్తే నన్ను కలవడానికి రాకు నువ్వు. అరే నువ్వు ఆగురా, నీకు దండం పెడతాను. నువ్వు ఓరా అటు పోయి కావాలండి పో. కాసేపు ఏం మాట్లాడతా చూస్తున్నావురా? పో అటు పో. పోరా, నీకు దండం పెడతా పోరా. పగోన్ని పంచాంగం అడిగితే పగటిల్లే సత్తానన్నాడు. గట్లుంది నీ ముచ్చట. అవునే, నేను లేని అత్తడా ఏవో బాగా మాట్లాడుతున్నావు. నేను గిట్ట లేకుండా వీడు ఒక్కడొచ్చి నన్ను అని పిల్లలే అనుకుంటా ఎరికేనా? అరే నువ్వు నా మానం తీసేతందుకే ఉన్నావురా, ఇజ్జత్ పోతుంది. నువ్వు అటు పోరా అదరా, కాసేపు ఉంటా పో, మాట్లాడతా పో. నేను పోను. అరే అటు ఉంటే ఏమవుతుంది నీకు? మాట్లాడరాదు ఏం సంగతి మరి? తిన్నావానే? తినలే, నీ మీద రందితోటి బక్కగా అయినా నేను చూసినావా? అవునబ్బా మస్తు బక్కగైను. కర్ర కూడా అయినా. ఎండ బాగా తిరుగుతాను. సిగరెట్లు తాక్కుంటా. సిగరెట్లు నువ్వు పైసలు కొడతా అంటే తాగకుండా నన్ను ఏం చేయమంటావు మరి? వాడికి రోజు పోతాను. ఏమైనా లాభమా? వాడిన మన ఇజ్జత్ దియబట్టే. అరే నువ్వు ఇంకేం చెప్తాను రా, లవర్ల మధ్యలో నువ్వు పోరా. పతివ్రత ఇంటికి పాము చూస్తే దూలం మీద ఉన్నోడు దుంకి చంపిండట. గట్లుంది నీ ముచ్చట. చూసినావా ఎన్ని మాట్లాడా? దూలం ఉన్నట్టున్నావు కానీ దుడ్డకున్నా తెలియలేదు. ఇద్దరు లవర్ మధ్యలో నువ్వెందుకురా? అటు పోయి కావాలండి పో. చెప్తాను గారు అప్పటి నుంచి దండం పెడతా పోరా అటు. ఓయ్ నువ్వు సప్పుడేకి ఇంటి పోకన పోయే ఏమో బాగా ఎగురుతానవేందే? ఏం పుట్టింది నీకు? అవి నడుగురా నువ్వు నడు. నువ్వు ఆగురా. అలా అయ్యి చూసినంటే నీ లగ్గం చేస్తాను, నా లగ్గం చేస్తాను, మళ్ళీ పోలీస్ మాట్లాడి అదే అక్క నీకో ముచ్చట చెప్పాలి. ఏంటిరా?